కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యోసేపు గారి జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. యోసేపు గారి జీవితం ఒకసారి ప్రారంభం నుండి ముగింపు వరకు చూస్తే ఎంత రమణీయత ఉంటుందో, ఎన్ని మలుపులు ఉంటాయో, ఎంత దుఃఖం కనపడుతుందో, ఎంత అవమానం గుండా ప్రయాణం చేస్తుంటాడు, ఎంత అన్యాయం అయిపోయినట్టు కనిపిస్తాడు, ఎంతగా తృణీకారానికి లోనవుతుంటాడు. అన్నిటి మధ్యలో దేవుడు అనూహ్యంగా అతని వెంట ఉండడం అనేది ఆశ్చర్యం. వాస్తవమే కదా. యాజకుని యొక్క వస్త్రానికి క్రింద గంట, ఆ తరువాత దానిమ్మ పువ్వు, దానిమ్మకాయ ఇవి ఉంటాయి. వాటన్నిటినీ కలుపుతూ ఒక నీలి సూత్రం ఒకటి ఉంటుంది. అంటే గంట, ఫలం, మొత్తం యాజకుని వస్త్రం, ప్రధాన యాజకుని వస్త్రం కింద ఆ నీలి సూత్రం కనిపించదు, అది లోపలే ఉంటుంది. అలాగే మన జీవితం కొనసాగుతున్నప్పుడు కనిపించని ఒక నియమం, అదేమిటంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రయోజనం, దేవుని యొక్క ఉద్దేశం. ఇది మనకు కనిపించదు ప్రస్తుతానికి. ఇందువల్ల నిరాశ రావటం కానీ, నిస్పృహ రావటం కానీ, దుఃఖపడడం కానీ, కృంగిపోవడం కానీ, వెలుపలికి రాలేని పరిస్థితులు రావడం కానీ, అవమానించబడుతున్నామనే దుఃఖం ఎక్కువైపోవడం కానీ జరుగుతుంటాయి. సహజం ఇది. ఓ రోజు ఓ సోదరుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ఈరోజు క్యాలెండర్ వాక్యం చూశాను, అబ్బా దేవుడు ఎంత ఆదరించాడో, తల పైకెత్తుకున్నాను అనిపించిందన్నా అన్నాడు. నాకు అనిపించింది, అరేరేరే, క్యాలెండర్లో వాక్యాలు ఇంత ఆదరిస్తాయా, ఇంత ధైర్యపరుస్తాయా, ఇంత బలపరుస్తాయా అంటే ఎన్నో సాక్ష్యాలు కదూ. అంటే వాక్యమే అనూహ్యంగా ఒక వ్యక్తి అంతరంగానికి ఆదరణనిస్తుంది, ధైర్యపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. మీరు ఆలోచించండి. ఇప్పుడు యోసేపు చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. అతను చెరసాలలో ఉన్నాడు కదా, ఫ్రీగా ఉన్నాడు కదా, ఏమి పెద్ద సమస్యలేం లేవు కదా అని మీరు అనుకుంటున్నారేమో కదూ. కాదు కాదు కాదు, మీరు అలా ఎప్పుడు ఊహించొద్దు. ఎందుకు ఊహించొద్దని నేను అంటున్నానంటే, మనం ఒకసారి 105వ కీర్తన దగ్గరికి వెళితే అక్కడ రాసి ఉంటుంది, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి అని రాసుంటుంది 18వ వచనంలో. ఇనుము అతని ప్రాణమును బాధించెను అని రాసింది. అంటే కేవలం దాసుడుగా అమ్మబడినప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళడం మాత్రమే కాదు, బందీ గృహం అన్నప్పుడు ఖచ్చితంగా ఆ దినాలలో సంకెళ్ళు వేయడం అనేది సర్వసాధారణం. చాలామంది బంధించబడి ఉన్నాను బ్రదర్, నేను ఏమీ చేయలేను, నా చేతులు కట్టేశారు బ్రదర్, నేనేం చేయలేను, నా కాళ్ళు కట్టేయబడి ఉన్నాయి బ్రదర్, నేను రాలేను, నా నోరుకు బ్రదర్ తాళం వేశారు బ్రదర్, నేనేం మాట్లాడలేను అని తమను తాము బంధించుకున్న అనుభవంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ యోసేపుని దేవుడు ఎందుకు అక్కడ ఉంచాడు అనే మాట ఆలోచించాం. కానీ దేవుడు ఎప్పుడు వెలుపలకు తెస్తాడు, తెచ్చేది ఎప్పుడు ఏమో యోసేపుకు తెలీదు, నీకు తెలీదు, నాకు కూడా తెలీదు. దేవునికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంది. దేవుడు తగిన సమయం అంటాడు దాన్ని. ఆలోచిద్దాం. మీరే ఊహించండి, ఇలాంటి సమయాన్న యోసేపు అక్కడ కూడా పనిచేస్తున్నవాడుగానే కనపడతాడు. అతనికి అప్పగించబడిన పని అని ఉంటుంది, అతని చేతికి అప్పగించబడిన దేన్ని గురించి అయినా అంటాడు. అంటే అతడు పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు. అంతేగాని నిరుత్సాహంతో కన్నీటితో కృంగిపోయి
వేదన చెందుతూ నిరాశపడిపోయి పడకన పళ్ళా తన వంతు తాను చేస్తూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు సుమా, 40వ అధ్యాయం 4వ వచనంలో అతడు వారికి ఉపచారం చేసినని రాసింది. ఉపచారం చేసేవాడుగా ఉన్నాడు. ఎవరికి? తన తోటి ఖైదీలకు. అంతేగా? ఏమండి, మీరే ఆలోచించండి. ఒక వ్యక్తి గొప్పోడు, చాలా ఆస్తున్నవాడు, ఎంతోమంది అతని కింద పనివారు ఉన్నారు. కానీ ఒక నేరంలో అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అతన్ని జైల్లో అందరితో సమానంగానే చూస్తారు కదా. రాజకీయ ఖైదీ ఏం కాదు కదా, చూస్తారు కదా. నేను ఇంటి దగ్గర నాకు 100 ఎకరాల పొలం ఉందంటే కుదురుతుందా? కుదరదుగా. నేను భక్ష్యకారుల అధిపతినయ్యా, నేను పానదాయకుల అధిపతినయ్యా అంటే కుదరదు. ఇప్పుడు లోపల వేయబడ్డాడంతే, చెరసాల్లో వేయబడ్డాడు. కానీ యోసేపులో ఉన్న గొప్ప సుగుణం ఏమిటి అంటే తన తోటి వారిని ఘనపరచడం అనేది, తన తోటి వారి అవసరతను గుర్తించడం అనేది, తన తోటి వారికి ఉపచారం చేయడం అనేది యోసేపులో కనిపించే ఒక అద్భుతమైన పాఠం. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చూపిన ఉపకారానికి దేవుడు మర్చిపోడని, మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాడు అని లేఖనం చెబుతుంది కదా. యోసేపు చెరసాలలో సైతం ఆయన ఉపచర్య చేసినవాడుగా ఉన్నాడు. అంతేకాదు, మీరు 40వ అధ్యాయం 6వ వచనం చూడండి. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులయుండిరి అని రాసింది. అంటే వారి ముఖాలను చూసి వారు ఎందుకు అలా అయిపోయారు, ఎందుకు అలా కృంగిపోయారు గమనించి తాను వారిని పట్టించుకునేవాడుగా, వారి యొక్క భావోద్రేకాలను గమనించగలిగిన వాడుగా, వారి వేదనకు చింతకు తాను వెళ్ళి వారి దగ్గర నిలిచి బలపరిచి ఎందుకు అలా ఉన్నారు మీరు అని వారిని పట్టించుకునేవాడుగా కనిపిస్తాడు. చాలా కాలం క్రితం ఒక ఆమె ఇలా అంది, అయ్యా, నన్ను పట్టించుకునే ఒక వ్యక్తి ఉండేవాడయ్యా, ఆయన ఇప్పుడు లేడు. ఆయన బతుకున్నంత కాలం నాకు ఎంత సంతోషంగా ఉండేదో. నాకు నాన్నవారు ఎవరూ లేరు, అతను నాకు చెందినవాడు కాడు, కానీ ఇటు వెడుతూ వెడుతూ ఆగి నన్ను పలకరించి వెళ్ళేవాడు. ఇప్పుడు లేడయ్యా, రావటం లేదు. బహుశా చనిపోయాడేమో, దుఃఖంగా ఉంది. అవునా? ఎవరో ఒకరు మనల్ని పలకరించాలని, ఎవరో ఒకరు మనం పట్టించుకోవాలని, ఎవరో ఒకరు మనతో మాట్లాడాలని కోరుకునేటువంటి మానవ నైజం యోసేపు చెరసాలలో కూడా చింతాక్రాంతుడైపోలేదన్నమాట. ఇతరులు చింతాక్రాంతులైతే వారి దగ్గరికి పోయి వారిని పట్టించుకున్నవాడిగా కనపడతాడు. నేను మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. మరి వారికిని ఈ ఎవరికి మన యోసేపుకి ఉన్న తేడా ఏమిటి అని అంటే ఒక లేఖనాన్ని నేను మీకు చూపిస్తాను. దయచేసి మీరు నాతో పాటు జకర్యా గ్రంథం దగ్గరికి రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేయుదునని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. నా దగ్గర 2 తమ్ముళ్ళు, వారిద్దరూ అన్నదమ్ములు. వారికి ట్యాంకర్ ఉండేది. వారిద్దరు కలిసి పనిచేసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు తమ్ముడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓసారి, అన్నయ్య, దేవుడు ఈ వచనం ద్వారా మాతో మాట్లాడాడు, ఇది మాకు దేవుడిచ్చిన వాగ్దానం అన్నయ్య అన్నాడు.
మొత్తం రవాణా అంతా స్లమ్గా నడుస్తున్న స్లమ్ పరిస్థితులు, అస్సలు రిస్ట్రిక్షన్ అంటామే ఆ కండిషన్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. అకస్మాత్తుగా వారికి అప్పట్లో తమిళనాడులో నీటి ఎద్దడి ఉంటే వీళ్ళు ఆ టైంకి అక్కడ ఉన్నారు. మీ ట్యాంకర్ని మా వాటర్ కోసం పెడతారా అంటే పెట్టారు. ఆలోచించండి, ఎవరికి పని లేదు, కానీ వీరికి మాత్రం విస్తారమైన పని. ఆ టైంలో వారు తమ ఆర్థిక పరిస్థితిలో నుంచి వెలుపలకు వచ్చిన వారు అయ్యారు. బంధకాలు ఉంటాయి, బంధకాలలో పడి ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ నిరీక్షణ గలవారులారా అన్న మాట. బంధకాల్లో ఉన్న ఒక నిరీక్షణ, నా దేవుడున్నాడు, నా దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది, ఆయనే జరిగిస్తున్నాడు, ఆయన లేకుండా ఇదేం జరగడం లేదు, ఆయన నాతో ఉన్నాడు అనడానికి రుజువులు యోసేపుకున్నాయి. పొతీఫర్ చూపించిన అభిమానం, చెరసాల అధిపతి చూపించిన పట్టింపు, చెరసాల అధిపతి యొక్క కటాక్షం, ఇవన్నీ దేవుడు నీతో ఉన్నాడు అనడానికి యోసేపుకు రుజువులు కావా? యోసేపుతోనే ఉన్నాడంటానికి రుజువులు అవి. అలాగే మన జీవితంలో కూడా అనునిత్యం మనతో మాట్లాడుతున్న దేవుని లేఖన భాగం, మనకు దేవుడున్నాడని, ఆయన మనల్ని విడిచిపెట్టేసేవాడు కాడు అనేది లేఖనంలో మనం నేర్చుకోవాల్సిన అత్యున్నతమైన పాఠం. దేవుడు తప్పకుండా వెలుపలికి తెచ్చేవాడు, విడిచిపెట్టేసేవాడు మాత్రం కాడు. ఆయన ఖచ్చితంగా వెలుపలికి తెస్తాడు, అనుమానమేం లేదు. చాలాసార్లు అపార్థం చేసుకోబడ్డామని, అనవసరంగా ఆ రోజున వెళ్ళామని, అనవసరంగా ఆ సహవాసంలో కూర్చున్నామని, అనవసరంగా వారితో మాట్లాడామని, అనవసరంగా పలానా వ్యక్తిని చేర్చుకున్నాం కాబట్టి మాకు ఇన్ని కష్టాలని రకరకాలుగా మాట్లాడుతుంటాం, మీరైనా నేనైనా. కానీ దాని అంతటి వెనక దేవుడు అనుమతి ఉంది. వారు నష్టం చేశారు, వారి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు అన్నలు లెక్క అన్నలు చెప్పుకోవద్దా? మాట్లాడండి. పొతీఫర్ భార్య లెక్క ఆమె చెప్పుకోవద్దా? పొతీఫర్ లెక్క పొతీఫర్ చెప్పుకోవద్దా? ఖచ్చితంగా చెప్పుకోవాలి. అతడు మోసపోయాను అంటే ఎలా కుదురుతుందో చెప్పండి. అవును కదా. చాలామంది చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళు ఎంత తెలివిగలవాళ్ళు అంటే, నిన్ను నేరస్తునిగా నిరూపించడానికి ఆమె దగ్గర ఏముంది? వస్త్రం ఉంది కదా. వారి చేతిలో ఉన్న వస్త్రం నీ మీద అస్త్రం కదా, అది గొప్ప అస్త్రం. నీ దగ్గర ఏమున్నాయి? నీ దగ్గర ఏమున్నాయి కదా. ఒక సేవకుడు గుర్తొస్తేనే బాధ వస్తుంది. ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాడు ఆయన, మంచి పాటలు కూడా రాశాడు, వాక్యం ఎరిగినవాడే. కానీ తన జీవితంలో అడుగులు తడబడ్డాయి. ఆ టైంలో అతగాడు తన భార్యను రెచ్చగొట్టి, ఆమెతో నానా మాటలు అనిపించి, ఆమె మాటలన్నీ రికార్డ్ చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ వినిపిస్తున్నాడు. నెమ్మదైన స్వరంతో ఆమెను నేరస్తురాలిగా సహవాసానికి ప్రజలందరికీ చూపించాడు. చేస్తారు ఇలాంటి అస్త్రాలు వారి దగ్గర ఉంటాయి. నిన్ను వారు నేరస్తులుగా చేస్తారు, అనుమానం ఏం లేదు. నువ్వు మరుగైపోతావు అని వాళ్ళు అనుకుంటారు, కానీ పరలోకానికి నువ్వు వెలుగైపోతావు అని వాళ్ళకి తెలియదు. మర్చిపోకు, కురింగిపోకు. దేవుడున్నాడు, ఆయన విడిచిపెట్టేసేవాడు కానే కాడు. అందుకే అంటాడు, బంధకముల్లో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. అంటే బంధకాల్లో ఉన్నవారు కోటలో ప్రవేశించడం ఏమిటి? ఒకటే,
దేవుని యొక్క కాపుదల, దేవుడున్నాడు అనే నమ్మిక, దేవుడు నాకున్నాడు అనే ధైర్యం కంటే కోట ఏమిటి? నా ప్రభువు నన్ను విడిచిపెట్టడు అనే మాట కంటే కోటలు గొప్ప అంటారా? దేవుడున్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన చేస్తాడు, ఆయనే కాపాడుతాడు, ఆయనే పట్టించుకుంటాడు, ఆయన ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టడు అనే మాట నన్ను ఎవరూ ఏమీ చేయలేరు, నా మీదకు ఏ అస్త్రం రానివ్వకుండా ఆయన తన హస్తాన్ని అడ్డుపెట్టేవాడు అని నిరీక్షణ కోటలాంటిది కదా. అవును, అందులో ప్రవేశించండి, రెండంతలుగా మేలు చేస్తానని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను అన్నది దేవుని స్వరం. నేడు నేను నీకు తెలియచేస్తున్నానని. మంచిది, యోసేపు వచ్చాడు, వారి దగ్గర కూర్చున్నాడు, వారు చింతాక్రాంతులు అవ్వడం చూశాడు. చూసిన తరువాత, ఎందుచేత మీరు నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానునింట తనతో కావలి ఉన్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. వాళ్ళు తనతో కావలిలో ఉన్నవాళ్ళే, వారు ఫరో ఉద్యోగస్తులే. అడిగితే వాళ్ళకి రాత్రి వచ్చిన 2 కళల గురించి చెరు కళ చెప్పారు. అంటే కొన్నిసార్లు మనసు కృంగిపోవడానికి, చింతాక్రాంతులు కావడానికి, ముఖం చిన్నబోవడానికి కలలు కూడా కారణాలవుతాయి. కలలు కూడా కారణాలవుతాయి. యోసేపు జీవితంలో ఎన్ని కలలు వచ్చాయి చెప్పండి? 2 కదూ. మరి ఫరోకి ఎన్ని కలలు వచ్చాయి? అవును కదూ. మీరే ఆలోచించండి. ఇప్పుడు వీరికి వచ్చినవి భక్షకారుల అధిపతి కోటి, పానదాయకులకు అధిపతి కోటి వచ్చింది. కానీ మనకైతే ప్రతిరోజు ఏదో కళ, ప్రతిరోజు కళను గురించి బాధపడిపోవడమే, భయపడిపోవటమే, విలవిల్లాడిపోవటమే, కంగారు పడిపోవటమే, ఇదే కదా మనం కదా. నేను ఎప్పుడో ఒకసారి వాక్యం చెప్తూ ఆదికాండం 15వ అధ్యాయం చెప్తున్నప్పుడు అబ్రహాము గారు భయపడినట్టు ఆ అధ్యాయంలో రాసి ఉంటుంది. ప్రభువే అంటాడు. అక్కడ రాసిన మాట ఏమిటంటే, దేవుడు అబ్రహామును గుడారంలో నుంచి వెలుపలికి తెచ్చి అని రాసి ఉంటుంది కల్లో. అంటే అబ్రహాం కల్లో కూడా గుడారంలోనే ఉన్నాడనమాట. అంతేగా, కల్లో ఎక్కడో ఒక భవనంలో ఉన్నట్టో, లేదా కల్లో ఎక్కడో పంట చేలో ఉన్నట్టుగా లేదు, కల్లో కూడా గుడారంలోనే. అవును, మన కలలు కూడా నిరాశకు చెందినవిగానే ఉండొచ్చేమో. కొన్నిసార్లు అవి వీరి జీవితంలో నెరవేరే. అందరి జీవితంలో అలా నెరవేరాలి అనే నియమం ఏం లేదు. కలవరపడకుండా దేవుని మీద ఆధారపడితే అవి ఒట్టివా పోతాయి. నెరవేరాలా, దేవుడు నెరవేరుస్తాడు, అంతవరకే. కానీ వాటిని బట్టి కంగారు పడ్డం కానీ, కృంగిపోవడం కానీ, చింతాక్రాంతులు అవడం కానీ ఎప్పుడు కాకండి అని నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. అంతేకాదు, మరో మాట కూడా నేను మీతో చెప్పాలి. దయచేసి చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 8వ వచనం చదువుతున్నాను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన
స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఈ మాటలు అంతరంగానికి ఎంత ధైర్యాన్ని చేకూరుస్తాయో చెప్పడానికి వీలు కాదు. ఆలోచించండి. బయలు వెళ్ళండి, బయటికి వెళ్ళండి మీరు అని దేవుడే అన్నప్పుడు, బయటికి రండి అని ఆయన అన్నప్పుడు ఆ బంధకాలు దుఃఖాన్ని, చీకటిని, నిరాశని, కృంగుదలను, చింతను, చిన్నబోయినతనాన్ని తెస్తే అక్కడ కూడా వెలుపలికి తేగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. సమర్థుడైన దేవుడు ఆయన. ఆయనే బయటికి రండి అని ఒకరోజు పిలుస్తాడు. ఇక్కడ అంటాడు ఆయన, అనుకూల సమయమందు, రక్షణ దినమందు. అనుకూల సమయం ఒకటి ఉంది, నిన్ను అందులో నుంచి రక్షించే రోజు ఒకటి ఉంది. జ్ఞాపకం పెట్టుకోండి. అంత మాత్రమే కాదు కానీ మరో మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేమిటంటే, ఆయన ఎప్పుడైనా తన వారిని విడిచిపెట్టేసినట్టు మీరు చూపించగలరా? లేదు కదా. రాళ్లతో కొట్టి చంపేస్తున్న స్టెఫనుని విడిచిపెట్టేశాడు ఆయన. నిలబడి ఆహ్వానించినవాడు కాడా? మన నిరీక్షణ భూమి మీదనేనా? నిత్యత్వాన్ని గురించింది కాదా? కాబట్టి ఈ దుఃఖాన్ని మాని నిత్యత్వం వైపు, పునాదులు గల పట్టణం వైపు చూసేటువంటి కృపను దేవుడు మనకు ఇవ్వాలి. అందుకొరకే ఆయన మనందరి కొరకు శిలువలో తన రక్తాన్ని చిందించినవాడు. ఆ రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. ఆయన మనందరి స్థానంలో మరణించినవాడు. మరణం మీద మనకు జయమిచ్చినవాడు. పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానమని ఈవెనిచ్చినవాడు. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మన నీతిమంతుడిగా తీర్చినవాడు. నేడున్న బంధకాలన్నింటిలో నుంచి ఒకరోజు వెలుపలికి తేగలిగిన శక్తిమంతుడైన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిద్దాం. తల్ల ఉంచుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, కొన్ని మాటలు చెప్పడానికి సహాయపడినందుకే కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయడం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ
కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం. అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం. ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే